అయితే సాటర్డే అయితే ఊబర్లో ఫస్ట్ రైడ్ వచ్చేసింది. ఇప్పుడు మార్నింగే స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్ 6 అయింది. ఫస్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి 170 మీటర్స్ ఉంది. చూసిన మా ఇంటి దగ్గర ఉండే ఓపెన్ చేసి పెట్టిన, వస్తే వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చింది రైడ్. అనుకుంటా అంకుల్ ఊబరా? ఒకసారి చూపించండి. అదేనండి. 1633. ఓకే. ఎటు ఎక్కడికి డ్రాప్? ఇది జేఎన్టీ మెట్రో. ఇటు వెళ్ళిపోదామండి. మళ్ళీ అదంతా ఎందుకు ప్రయత్నాల మీద. జేఎన్టీ మెట్రోనా? ఓకే. అయితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం. ఓకే, ఎక్కండి, నేను తిప్పేస్తా. ఓకే నాకు ఊబర్లో ఫస్ట్ డ్రాప్ వచ్చేసి జేఎన్టీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇది డ్రాప్ వచ్చేసి ఒరే ఇది ఆఫ్ చేయలేదా? ఇది ఆఫ్ చేద్దాం. ఇంకా ఓలా కూడా ఓపెన్ చేసిన, 3 ఇట్లా లేదు వస్తే అందులో కొడదామని చెప్పేసి. వర్షం పడింది కదా రాత్రి, అందుకని చెప్పేసి రోడ్లు ఇట్లా అయిపోయినాయి. ఇది డ్రాప్ వచ్చేసి 5.4 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి కష్టమని డ్రాప్ చేసేద్దాం. ఫస్ట్ టైం అయితే నేను రావడం ఈ టైంకి. స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ టైం అయితే వచ్చిన మార్నింగ్ 6కి. చూద్దాం, మంచిగా రైడ్లు వస్తే ఇంకా డైలీ ఇదే టైం మెయింటైన్ చేయడం. ఇంకా ₹73. ఓకే, ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే ₹73 వచ్చింది. ఓకే, ఓలా ఓపెన్ చేద్దాం. ఓలా అండ్ ర్యాపిడో. ఊబర్లో అయితే ఇంకో రైడ్ వచ్చింది. ఇదేం రైడ్ ఉంటుంది ఇక్కడ, పక్కనే ఉంది. చిన్న రైడ్ ఇది. ఎంత 120 మీటర్సే ఉంది అంత. ఓకే, ఇక్కడ చూపిస్తుంది లొకేషన్. కాల్ చేద్దాం కస్టమర్కి. అది బైక్ నెంబర్ వేరే ఉంటుంది. 6053. ఓకే, ఈ డ్రాప్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్.
4 మినిట్స్ టైం చూపిస్తుంది. చిన్న రైడ్ అని యాక్సెప్ట్ చేసేసిన. మరి ఏం చేద్దాం, రైడ్ రావట్లేదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసిన. ఏమైందంటే కస్టమర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఓలాలో రైడ్ వచ్చింది 68 రూపీస్. కస్టమర్ ఆల్రెడీ రీచ్ అయ్యి మనం చూసి మన దగ్గరికి వస్తున్నారు కూడా. అప్పుడు వెళ్ళిపోతే బాగోదు కదా, కొంచెం ముందు వచ్చి ఉంటే అయిపోతుండే. ఆ రైడ్ యాక్సెప్ట్ చేస్తుండే. ర్యాపిడో ఆఫ్ చేద్దాం. అవునా, ఎక్కడ లొకేషన్? అందుకే ఇక్కడే చూపిస్తాం, అందుకని చెప్పి. ఓకే, ఇప్పుడు అప్డేట్ అయింది. కస్టమరు ఫస్ట్ చెప్పలే మనకి, లొకేషన్ వేరే పెట్టారు. ఇప్పుడు వేరే ఉందన్నమాట. ఇప్పుడు అప్డేట్ అయింది లొకేషన్. ఇంకా ఎంత 850 మీటర్స్ ఉంది ఇంకా. ఇక్కడ ఓకే. $36. ఓకే, థ్యాంక్ యూ. 36 రూపీస్ ఈ రైడ్ అయితే. ఓలాలో అయితే ఫస్ట్ రైడ్ వచ్చేసింది. ఇది పికప్ వచ్చేసి 2.1 కిలోమీటర్ ఉంది. వస్తున్నాయి కానీ మార్నింగ్ రైడ్లు కొంచెం లాంగ్ రైడ్లు వస్తే బెటర్ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న రైడ్ 5 కిలోమీటర్ రైడ్స్ అట్లా వస్తుంది. అది కాక మనకి ప్లస్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఒకటి చెప్పరా? 9692. ఓకే. ఓలాలో ఫస్ట్ రైడ్ అయితే 59 రూపీస్ వచ్చింది. ఓలాలో అయితే ఇంకో రైడ్ వచ్చింది. అక్కడ ఏమో పొద్దున్నే లొకేషన్ పెట్టుకోవడం రాదు, ఏం రాదు. పికప్ లొకేషన్ నా దగ్గర పెట్టారు. మళ్ళీ ఫోన్ చేస్తేనే మీరు ఏడున్నారని అడుగుతారు. మళ్ళీ లొకేషన్ చేంజ్ చేస్తే ఒక్క నిమిషం ఆగంటున్నాను చెప్తున్నారు. ఏం చేయాలి వెళ్ళాలి. లొకేషన్ చేంజ్ చేస్తామని చెప్పేసి క్యాన్సిల్ చేసేసాను. అమ్మా ఇదంతా 1.3 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేసినందుకు ఎంత ఇస్తాడు? 4.48 రూపీస్ ఇచ్చాడు. ఊబర్లో అయితే రైడ్ వచ్చేసింది. వీళ్ళు ఎందుకు బుక్ చేసుకుంటారో ఏమో నాన్న. ఆడు కస్టమర్ ఎందుకు పెట్టిందే లొకేషన్ లాంగ్, పెట్టిన లొకేషనే రాంగ్. మళ్ళీ నేను కరెక్ట్ పెట్టినా అంటాడు. లేదురా నాయన చెక్ చేసుకోరా అంటే మళ్ళీ ఒక్క నిమిషం బ్రదర్ నేను అప్డేట్ చేస్తాను లొకేషన్ అని చెప్పేసి రైడ్ క్యాన్సిల్ చేసేసిండు. నైట్ తాగింది ఇంకా దిగలేదేమో. ఊబర్ అన్న 47. ఓకే, ఎంత 57. ఓకే, థ్యాంక్ యూ. ఈ పికప్ వచ్చేసి 350 మీటర్సే ఉన్నాయి. కుక్కల్ని అమ్మ ఎట్లా వచ్చినాయి అసలు. చిన్న వాటి స్పీడ్ పోతే నచ్చదు, కానీ చిన్నగానే వచ్చిన వాటిని చూసి. మనకి ఎలాగో అలవాటే కదా కుక్కలు. అవును, 44. ఓకే.
74. ఈ రైడ్ అయితే 74 రూపీస్ వచ్చింది. 100 ఎక్కేసిన ఛార్జింగ్. ఊబర్లో 0 కమిషన్ అని చెప్తారు, మళ్ళా మనం కొట్టిన రైడ్లకి మళ్ళీ మైనస్. ఇక్కడ 8 రూపీస్, 3.5, 4, 5. మరి దాని 0 కమిషన్ ఎందుకంటారు అసలు? ఊబర్లో అయితే ఇది 6th రైడ్, ఇందాక 5th రైడ్ రికార్డ్ అవ్వలేదా? ఓకే, ఇప్పటిదాకా అయితే చిన్న చిన్న రైడ్లో కొట్టినా అన్నీ. ఎంత అయింది టైము? 9:11 అవుతుంది. అమౌంట్ కూడా తక్కువనే అయింది. ఇది పికప్ వచ్చేసి 900 మీటర్స్ ఉంది, 3 minutes టైం చూపిస్తుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఒకటి చెప్పాను. 440. ఓకే, 51 రూపీస్ వచ్చింది రైడ్ అయితే. నెట్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. ఓలాలో రైడ్ వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. అరే ఏంటి యాక్సెప్ట్ అవ్వలేదు? ఓకే, ఇంకో రైడ్ వచ్చింది కదా, దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. అది 79 రూపీస్ అమౌంట్. యాక్సెప్ట్ అవ్వలేదు. ఇదేనా యాక్సెప్ట్ అవుతుందో అవ్వదు. ఓకే, యాక్సెప్ట్ అయింది. ఊబర్ ఆఫ్ చేద్దాం. ఇంకా 3 60. ఓకే, రోడ్డు ఏడ గుంతుందో అర్థం కావట్లేదు. ఓ అబ్బో, పడ్డాయి ప్యాంట్ మీద వాటర్ పడ్డాయి. అమ్మాయి ఎటు పెట్టొస్తుందో. పెద్ద వాగే ఉన్నది ఇక్కడ. రెండు సార్లు పడింది గుంట. కొడుకులు వాటర్ వదిలే మీద రోడ్డు మీదకి. ఇక్కడే అండి కలెక్టివ్ క్యాష్. ఓకే, కలెక్టివ్ క్యాష్. ఏమో బ్యాండ్గా వాటర్ పట్టి మార్నింగ్ వచ్చినా ఇప్పుడు ఎంత టైం 10 అవుతుంది. వర్షం స్టార్ట్ అయింది. ఏంది దరిద్రంకే దరిద్రం. ఈరోజు రైడ్లు కొడదామంటే వర్షం పడుతుంది. ఈ వర్షంలో రైడ్లు ఏం కొడతాం? ఎన్ని రోజులు పడలేదు, ఈరోజే పడుతుంది. నిన్న రైడ్లు సరిగ్గా రాలేదు, రైడ్లు కొడదామంటే ఈరోజు మార్నింగ్ 6కి వస్తే ఇప్పుడు 11:06 అవుతుంది. టైం వచ్చేసి 11:06కి టైం పడుతుంది. ఎక్కడ తీసారా? 11:06 అవుతుంది. ఇంకా 10 నుంచి పడుతుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా పడుతుంది. ఇంకా ఇప్పుడేం కొడతాం? మనల్ని ఎవరు బుక్ చేసుకుంటారు? ఇంకా ఓలాలో 4 రైడ్స్ కొట్టాను, 272. ఊబర్లో 6 రైడ్ కొట్టాను, 334 రూపీస్. నెక్స్ట్ ర్యాపిడోలో ఒకటే రైడ్ కొట్టాను, 46 రూపీస్. టోటల్ 607, 650 ఎంత అవుతుంది అంటే 6 అవర్స్కి 650 అంతే కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.